వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. మనం జనరల్‌గా స్వీట్స్ అని చెప్పుకోగానే మనకి చాలా లిమిటెడ్ నేమ్స్ గుర్తొస్తూ ఉంటాయి కదా! అందులో ది బెస్ట్ ఆలీ మిఠాయి షాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్వీట్స్ చాలా క్వాలిటీ తోటి చాలా వాళ్ళు ప్రేమగా సర్వ్ చేస్తారు. అంటే వచ్చిన కస్టమర్స్‌ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా బావుంటుంది. సో, మన ఫెస్టివల్స్ అనగానే మనం చాలా రకరకాల స్వీట్స్‌ని మనం వెతుక్కుంటూ ఉంటాం. బట్ మీరు ఆలీ మిఠాయి షాప్‌కొస్తే మాత్రం మీకు అసలు మోస్ట్‌లీ అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయనమాట. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆలీ మిఠాయి షాప్ ఓనర్ గారు. సో, దొరరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏంటి? ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తేనండి. సార్ అసలు ఆలీ మిఠాయి షాప్ అంటే ఇప్పుడు చాలా మందికి చాలా నమ్మకం వచ్చేసింది స్వీట్స్ కొనడంలో కానివ్వండి. సో ఆ అథెంటిసిటీ మీరు అంతే 15 ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంత జర్నీ ఎలా అసలు? ముందుగా ఆలీ మిఠాయికు స్వాగతం. ఆలీ మిఠాయి అనేది ఒక 15 సంవత్సరాల క్రితం మొదలైన జర్నీ అండి. ఒక తీపి ప్రయాణం అని చెప్పచ్చు. హైదరాబాద్ ప్రజల యొక్క నోటిని తీపి చేసే భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి యొక్క మనసుని దోచుకున్న మిఠాయి ఏదైనా ఉంటే అది ఆలూ మిఠాయి. ఈ రోజున అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా మా మిఠాయిని తెప్పించుకొని వాళ్ళు మా మిఠాయిని ఆస్వాదిస్తున్న పాటు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కూడా. అది గొప్ప విషయం అండి. సో ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక 80 స్క్వేర్ ఫీట్లో మొదలైనటువంటి జర్నీ అండి ఇది. ఈ రోజున దాదాపు 20 బ్రాంచ్లుగా హైదరాబాద్లో ఉంది. ఎందుకంటే ఈ ఈ మిఠాయి రంగంలో మేము మొట్టమొదట వచ్చేటప్పుడు అసలు ఎలాంటి మిఠాయిలు ఉన్నాయి, ఏ మిఠాయిలు ఉన్నాయి అనేది మేము అబ్జర్వ్ చేస్తే రుచిగల మిఠాయిల గురించి విన్నాం, శుచిగల మిఠాయిల గురించి విన్నాం. వీటికి భిన్నంగా ఏదైనా ఉండాలనే ఆలోచనతో మేము ఈ స్వీట్ జర్నీ స్టార్ట్ చేసాం. ఆ రోజున మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే నిజాయితీ గల మిఠాయిలు. సో నిజాయితీ అనగానే మీరు ఆశ్చర్యపోవచ్చు, మిఠాయిలో నిజాయితీ ఉండండి. 100% అండి. నిజాయితీ గల మిఠాయిల్ని అందించడం ద్వారా మాత్రమే మనం ప్రజల మనసుని మనం మరింత దగ్గర అవ్వగలమనే ఉద్దేశంతో మేము ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 15 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అంటే పండగల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ 100 గ్రాముల కోవా కూడా మేము బయట కొని మిఠాయి తయారు చేయలేదండి. 100% మా ఫ్యాక్టరీలో పాలతో తయారు చేసిన కోవాతో మాత్రమే మిఠాయిలు చేస్తాం తప్పితే బయట 100 గ్రాముల కోవా కూడా కొని తయారు చేయలేదు. సో అది మా జెన్యూనిటీ. అలాగే మిఠాయిలన్నీ కూడా ప్యూర్ గీ వాడతామండి. ఆ ప్యూర్ గీతో తయారు చేయడం వల్ల డెఫినెట్గా ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. ఈ మిఠాయి రంగంకి వస్తే కేవలం మిఠాయి వ్యాపారం ఒకటే మేము చేయలేదండి. పర్యావరణం పట్ల ప్రేమతో, మట్టి మీద మమకారంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి మరింత దగ్గరయ్యామనే చెప్పాలి. ఆలివ్ మిఠాయి అంటే ఒక బ్రాండ్ మాత్రమే కాదు. బియాండ్ ద బ్రాండ్ వీ హ్యావ్ ఎన్ బాండ్ విత్ ద పీపుల్. ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మీరు ఎవరినన్నా కూడా కానీ లేకపోతే ఎవరినన్నా ఆలివ్ మిఠాయిని అడిగితే వాళ్ళకి ఫస్ట్ గుర్తుకొచ్చేది మిఠాయిల కంటే మట్టి బొమ్మలండి. గత 15 సంవత్సరాలుగా మేము మట్టి వినాయకుడి విగ్రహాలని ప్రతి సంవత్సరం 50,000 విగ్రహాలని మేము ఈ పరిసర ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చాం. అంటే పర్యావరణ మట్టి విగ్రహాలని పూజించండి, చెరువుల్ని కాపాడండి అనే కాన్సెప్ట్ మొట్టమొదట మొదలుపెట్టింది ఆలివ్ మిఠాయి. సో ఆ విధంగా మా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. ఆ విధంగా ప్రతి ఇళ్లలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మా వినాయకుడి మట్టి విగ్రహాన్ని పూజిస్తారు. సో ఆ విధంగా ప్రజలతో ఒక రకమైనటువంటి బాండింగ్ డెవలప్ అయింది ఆలివ్ మిఠాయికి. సో ఆలివ్ మిఠాయిని ఓన్ చేసుకున్నారు. వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా మారింది ఆలివ్ మిఠాయి. సో అలా సాగుతున్న జర్నీలో ఒక ఏరియా బై ఏరియా డెవలప్ అవుతూ వచ్చాము. ఈ రోజున 20 బ్రాంచీలు సిటీ మొత్తం ఉన్నాయండి. ప్రజల యొక్క ఆదరణ చాలా బాగుంది.
అంటే ఇది ఆలివ్ సక్సెస్ అని చెప్పడం కంటే ప్రజలకి నిజాయితీ గల మిఠాయిల పట్ల ఉన్నటువంటి గౌరవంగానే చెప్పాలి ఇది. అంటే అది హానెస్టీ మిఠాయి అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మా మిఠాయిలు ఇళ్లలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తింటారు. సో మేము వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ముఖ్యంగా చెప్పాలంటే మా మిఠాయిల్లో బెస్ట్ మిఠాయి వచ్చేసి మోతీచూర్ లడ్డు అండి. మోతీచూర్ లడ్డు వచ్చి హైదరాబాద్ నెంబర్ 1 మోతీచూర్గా మాకు పేరు వచ్చింది. ప్రజలు కూడా అలాగే ఆదరిస్తారు. బెస్ట్ మోతీచూర్ ఇస్తాం. అలాగే మా దగ్గర పన్నీర్ జిలేబీ చాలా బాగుంటుంది. అలాగే ఇక హనీ ఆల్మండ్ అని, క్రంచీ క్రిస్పీ రోల్ అని ఇలాంటి ఐటమ్స్ మాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినాయి. అలాగే బందర్ హల్వా కూడా చాలా బాగుంటుంది మా దగ్గర. మిఠాయిలు అనుకంటే పర్యావరణం మీద కూడా మాకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఏం కార్యక్రమం చేస్తున్నామంటే రైతు బజార్కి ఎవరైనా సంచితో వచ్చి షాపింగ్ చేసి దాంట్లో ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా లేకపోతే డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇచ్చాం వాళ్ళకి. అంటే ప్లాస్టిక్ కవర్తో షాపింగ్ చేయకూడదు, అలా చేస్తే ₹1,00,000 బంగారం ఇచ్చాము. ఎన్విరాన్మెంట్. దాంతోపాటు ఇంకుడు గొంతుదివి ఆ ఫోటో మాకు పంపిస్తే డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇచ్చాం. అలాగే ఇంట్లో మట్టి విగ్రహాన్ని పెట్టి ఫోటో తీసి మాకు పంపిస్తే డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇచ్చాం. అంటే ఇదంతా మేము ప్రజల్లో పర్యావరణం పట్ల వాళ్ళకి మరింత అవగాహన కల్పించడానికి చేసింది ప్రయత్నమే తప్పితే ఇంక వేరే ఏమీ కాదు. సో ఆ విధంగా మేము ప్రజల్లో ముఖ్యంగా పిల్లల్లో మంచి మార్పు తీసుకురాగలిగాం. ప్రతి వినాయక చవితికి ముందుగా స్కూల్స్లోకి మేమే మట్టిని తీసుకెళ్ళి మేమే విగ్రహాలు చేసి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి వస్తాం. సో పిల్లలకి మట్టితో ఆ అటాచ్మెంట్ని తీసుకురావడంలో మేము సక్సెస్ అయ్యాం. వీటన్నిటిని మించి మేము చేసిన సంతృప్తికరమైనటువంటి ప్రోగ్రాం ఏదైనా ఉంటే అది సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులకి సంఘీభావం తెలుపుతూ ఉత్తరాలు రాసే కార్యక్రమం. జై జవాన్ అని ఒక ప్రోగ్రాం చేశాము. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే అంటే సహజంగా ఏంటంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులకి సెల్ ఫోన్స్ పెద్దగా పనిచేయవు అక్కడ. అలాగే వాళ్ళకి టపాన్ వెళ్తుంది, అంటే ఉత్తరాలు వెళ్తాయి, వారానికి ఒకసారి ఎప్పుడో ఉత్తరాలు వెళ్తాయి వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఆ ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు. కమ్యూనికేషన్ ఉండదు. అంటే ఇప్పుడంతా కొంత కమ్యూనికేషన్ బెటర్ అయింది, కానీ పూర్వం ఆ కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు. సో ఆ సరిహద్దుల్లో సైనికులకి ఒకరికి ఉత్తరం వస్తే 10 మంది కూర్చొని చదువుకొని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని మనం ఏం చేశామంటే ఆ విషయాన్ని గమనించి సరిహద్దుల్లో సైనికులకి సంఘీభావం తెలుపుతూ ఉత్తరం రాద్దామని జై జవాన్ అనే ఒక కార్యక్రమం పెట్టాం. 1,00,000 హృదయాల స్పందన అనేటటువంటి గొప్ప కార్యక్రమం. దానికి అత్యద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. దాదాపు 200 స్కూల్స్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాం. పిల్లల చేత ఉత్తరాలు రాయించాం. చాలా అద్భుతంగా రాశారు. నిజంగా మా పెద్దవాళ్ళ కంటే పిల్లలకి ఆ జాతీయ భావం ఎక్కువ ఉంటుంది. దేశభక్తితో సరిహద్దుల్లో సైనికులు సంఘీభావం తెలుపుతూ ఉత్తరాలు రాశారు. దానికి కూడా మంచి స్పందన వచ్చింది మేడం. సో ఇలా అనేక కార్యక్రమాల ద్వారా మేము ప్రజలకి మరింత దగ్గరవుతూ వచ్చాము. ఇలాగే కాకుండా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లు కూడా ఇస్తాం మేము. కూకట్పల్లి నియోజకవర్గంలో 14 స్కూల్స్ తీసుకున్నాం, గవర్నమెంట్ స్కూల్స్. 14 గవర్నమెంట్ స్కూల్స్ తీసుకొని 14 గవర్నమెంట్ స్కూల్స్కి మిషన్ 10/10 అని ఒక స్కీమ్ పెట్టాం. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో మేము ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు ఆ నియోజకవర్గంలో 10కి 10 వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈ స్కీమ్ తీసుకొని 10కి అంటే ఈ 14 స్కూల్లో ఎగ్జామ్ పెట్టి ఈచ్ స్కూల్లో 10 మందిని సెలెక్ట్ చేస్తాం. సో 140 మందితో ఈ డ్రైవ్ కొనసాగించాం. వాళ్ళకి మోటివేషన్ చేసాం, వాళ్ళకి టీచర్స్ సపోర్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఇది నా సక్సెస్ అనడం కంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ సక్సెస్ అని చెప్పాలి. వాళ్ళు ఆ పిల్లలందరినీ మోటివేట్ చేశారు. మిషన్ 10/10 స్కీమ్కి వాళ్ళందరూ తోడ్పాటు ఇచ్చారు. పిల్లలు బాగా చదివారు. 10/10 వచ్చిన వాళ్ళకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. పిల్లలు బాగా చదివి ఈ సంవత్సరం 2 పిల్లలు
10/10 సాధించారు. వాళ్ళిద్దరికి చెరో ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అంటే ఈ గెలిచిన ఇద్దరికి ఇచ్చాం కదండి, మిగతా స్కూల్లో ఈచ్ స్కూల్లో టాపర్కి ఒక 10,000 చొప్పున క్యాష్ రివార్డ్ ఇచ్చాం. దాదాపు ₹3,70,000 క్యాష్ రివార్డ్ ఇచ్చాం. ఈ ₹3,70,000 క్యాష్ రివార్డు కంటే కూడా ఇంతమంది వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, వాళ్ళ టీచర్స్ని పిలిచి వీళ్ళందరికీ సన్మానం చేసి మంచి భోజనం పెట్టి చక్కగా కార్యక్రమం చేసాం. అంటే ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 1,200 మంది పాల్గొన్నారు. సో అందరూ కూడా మోటివేట్ అయ్యారు. సో నెక్స్ట్ ఇయర్ మా టార్గెట్ కనీసం మా నియోజకవర్గంలో 10కి 10 వచ్చిన వాళ్ళు 10 మంది ఉండాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ స్కూల్లో. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. 10కి 10 మంది రావాలని కోరుకుంటున్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ స్కీమ్ పెట్టక ముందు 9 పాయింట్ అండ్ అబోవ్ వాళ్ళు మా దగ్గర కూకట్పల్లి నియోజకవర్గంలో 12 మంది ఉంటే, ఈ స్కీమ్ పెట్టిన తర్వాత 9 పాయింట్ అబోవ్ వాళ్ళు 53 మందికి వచ్చారు. ఈ సంవత్సరం 9 పాయింట్ అండ్ అబోవ్ వాళ్ళు 100 మంది ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే 10 మందికి 10/10 రావాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా విద్యార్థుల పట్ల మాకున్నటువంటి ప్రేమని, అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నాం. గ్రేట్ సార్. అసలు మీరు చాలా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇలా చేసి చాలామందికి హెల్ప్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా చాలామంది అలాంటి బాధ్యతతో, రెస్పాన్సిబిలిటీతోటి ఉంటారు. అలా మీరు ఉండడమే కాకుండా మీరు 10 మందికి చెప్పడం కానివ్వండి, అలానే స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఇంకా ఆలివ్ మిఠాయిస్కి వచ్చేస్తే అసలు ఆ నేమ్ అనేది అసలు ఎలా తీసుకున్నారు సార్? అసలు ఏదైనా స్పెషాలిటీ ఉందా పర్టికులర్ నేమ్ చూస్ చేసుకోవడానికి? ఆలివ్ అనేది పేరు ఎలా పెట్టామంటే అండి, సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేశానండి. గ్రీన్కి ఆల్టర్నేటివ్ ఏది ఉందని సెర్చ్ చేశాను. గ్రీన్ అనే పదానికి ఆల్టర్నేటివ్ ఏముందని సెర్చ్ చేస్తే రకరకాల పేర్లు వచ్చినాయి. అందులో ఆలివ్ అనేది బాగా నచ్చింది నాకు. సో ఆ రోజున పికప్ చేశాను. కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, అది ఎలా పికప్ చేశానో నాకే తెలియదు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ ఆలివ్ అనే పదానికి బైబిల్లో ఒక మంచి ప్లేస్ ఉందండి. అనేక సందర్భాల్లో ఆలివ్ అనే పదం వస్తుంది. నెక్స్ట్ అంటే హోలీ ట్రీ అనమాట అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఎవర్ గ్రీన్ ట్రీ, అంటే ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. దాని ఆకులు కలర్ మారటం అనేది ఉండదు ఆలివ్కి. సో ఆ రెండు గ్రేట్నెస్ ఉన్నాయి. ఈ రెండు కాకుండా 100కి పైగా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి ఆలివ్లో. సో ఆ విధంగా తెలియకుండా భగవంతుడు ఆ రోజుకి అట్లా అనిపించాడు, పెట్టేశాను. నేమ్ కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్గా మా ప్యాక్స్ వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఆ స్టాండర్డ్లో ఉంటాయండి. మీకు గిఫ్టింగ్ గురించి చెప్పాలి ఆలివ్ మిఠాయి అంటే. అవును సార్, మీ దగ్గర చాలా కస్టమైజ్డ్ ప్యాకేజింగ్ ఉంటుందని. కస్టమైజ్డ్ గిఫ్టింగ్. ఈ రోజున ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాం అనుకోండి, ఆయన ఫోటోతో మనం బాక్స్ తీసుకెళ్ళిపోవచ్చు. అటువంటి కాన్సెప్ట్ ఉంది. అలాగే సెలబ్రిటీస్ వాళ్ళందరి ఫోటోలతో మేము బాక్సులు తయారు చేస్తాం. అలాగే మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, బర్త్డే ఉంది, 50 బాక్సులు వేయాలి. 50 బాక్సులు మీ ఫోటోతో బాక్స్ వేసి ఇచ్చేస్తాం. అట్లాగే పిల్లల ఫోటో ఉంటే పిల్లల ఫోటో, 100 మంది ఉంటే 100 ఫోటోలు, 100 బాక్సులు తయారు చేసి ఇచ్చేస్తాం. అలాగే సందర్భాలు, అన్ని రకాల సందర్భాలకు తగ్గటువంటి డిజైన్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. గృహప్రవేశం ఉందనుకోండి, గృహప్రవేశం బాక్స్ వేస్తాం. శ్రీమంతం ఉందనుకోండి, శ్రీమంతం బాక్స్ వేస్తాం. నిశ్చితార్థం ఉంటే నిశ్చితార్థం బాక్స్ వేస్తాం. అలాగే పిల్లలు బాయ్ పుడితే బాయ్ తగ్గ బాక్స్ వేస్తాం. గర్ల్ చైల్డ్ పుడితే గర్ల్ చైల్డ్ బాక్స్ వేస్తాం. ఇటువంటి కాన్సెప్ట్స్ అంటే డిఫరెంట్ సందర్భాలకి. అలాగే పండగలండి. అవును సార్, ఇది ముఖ్యంగా మాట్లాడుకోవాలి. మీరు లక్కీ డ్రాస్ కానివ్వండి, ఒక్కొక్క పండగకి ఒక్కొక్కలా సెలబ్రేట్ చేస్తారని చెప్పి విన్నాము. అండ్ ఆలివ్ మిఠాయి షాప్లో ఆఫర్స్ కానివ్వండి, సో ఫెస్టివల్స్ మీరు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇప్పుడు మా దగ్గర బాక్సులు తీసుకుంటే మీరు ఏదన్నా స్వీట్ బాక్సుల్లో మహా అయితే దీపావళి బాక్స్ వేస్తారండి. మా దగ్గర సంక్రాంతికి బాక్స్ వేస్తాం. ఆగస్టు 15 బాక్స్ వేస్తాం. జనవరి 26 బాక్స్ వేస్తాం. అలాగే వినాయక చవితి బాక్స్ వేస్తాం.
దసరాకి దసరా బాక్స్ వేస్తాం, రంజాన్కి రంజాన్ బాక్స్ వేస్తాం, క్రిస్మస్కి క్రిస్మస్ బాక్స్ వేస్తాం. సో ఎనీ ఫెస్టివల్కి తగ్గటువంటి బాక్స్ మా దగ్గర దొరుకుతుంది. ఆ ఫెస్టివల్ రిలేటెడ్ స్వీట్స్ చేస్తాం. ఇప్పుడు రంజాన్ వచ్చిందనుకోండి, షాయి డిఫరెంట్ షీర్ కుర్మా ఉంటుంది కదా, షీర్ కుర్మా పెడతాము, షాయి తుక్డా పెడతాము, డబల్ కా మీఠా పెడతాము, కద్దుకా కీర్ పెడతాము. అలాగే రకరకాల స్వీట్స్ అంటే మన ట్రెడిషనల్ మన పాత బస్తీలు దొరికి కంటే అంతకంటే ఎక్కువ స్వీట్లు పెడతాం. సో అలా ఎప్పటికప్పుడు అనమాట ఆ పండగ సందర్భంగా ఉండే స్వీట్లు పెడతాం. ఆ పండగ సందర్భంగా బ్యాక్గ్రౌండ్తో డిజైన్ బాక్స్ చేస్తాం. సో అలాగే కాకుండా మా షాప్ వాతావరణం కూడా ఆ పండగ తగ్గట్టుగా డెకరేట్ చేస్తాం. అది మా స్పెషలైజేషన్. వీటన్నింటిని మించి ఆలివ్ ఎక్స్ప్రెషన్ సిరీస్ అని మా దగ్గర ఉందండి. వివిధ సందర్భాలకి వివిధ అకేషన్లకి తగ్గట్టుగా మేము రెడీమేడ్ బాక్స్ ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పాలనుకోండి, హ్యాపీ బర్త్డే బాక్స్ ఉంటుంది మా దగ్గర. అలాగే ఐ లవ్ యూ అని చెప్పాలనుకోండి, ఐ లవ్ యూ చెప్పే బాక్స్ ఉంటుంది మా దగ్గర. అలాగే సారీ చెప్పాలంటే సారీ చెప్పే బాక్స్ ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మీరు మాట్లాడకుండా మా మిఠాయిలతో మాట్లాడించవచ్చు. ఇది వచ్చి ఆలివ్ ఎక్స్ప్రెషన్ సిరీస్ అండి. సో ఈ బాక్సులు ఏంటంటే మా మిఠాయిలు మాట్లాడతాయి, బాక్స్లో ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఇలాగా సారీ చెప్పండి సారీ చెప్పచ్చు, కంగ్రాచులేషన్స్ చెప్పచ్చు, థ్యాంక్ యూ చెప్పచ్చు, గెట్ వెల్ సూన్ చెప్పచ్చు. ఇట్లా ఆలివ్ ఎక్స్ప్రెషన్ సిరీస్ అనేది చాలా సూపర్ డూపర్ క్లిక్ అయిందండి. విదేశాలకు పంపించే వాటిలో కూడా వీటికి మంచి గిరాకీ ఉందండి. ఆలివ్ అంటే మిఠాయిలు, కారాలు ఇవి ఒకటే కాదండి, మా దగ్గర పచ్చళ్ళు ఉంటాయి, పొళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి ఆదరణ ఉంది విదేశాల్లో. మాకు విదేశాలకి భారీగా వెళ్తున్నాయండి, వాళ్ళకి కూడా మంచి ఆదరణ ఉంది. మా వెబ్సైట్ ద్వారా వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఓకే. సో మీరు ఇక్కడే కాకుండా కూడా యూఎస్లో కూడా మీరు ప్యాకేజింగ్ రైట్, మా యూఎస్కి బాగా వెళ్తాయండి. అలాగే మా పన్నీర్ జిలేబీ ప్రతిరోజు ఒక 70 కిలోల నుంచి 100 కిలోలు యూఎస్కి వెళ్తుందండి. ఓకే సార్, గ్రేట్ థింగ్. చాలా మీ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. సో మా ప్రేక్షకులు కూడా మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అలాగే ఆలివ్ మిఠాయి గురించి కూడా మాకు ప్రత్యేకంగా చాలా విషయాలు మేము తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇలాంటి ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ కౌసల్య. ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా ఆర్టీవీ ప్రేక్షకులందరినీ కలవటం, వాళ్ళందరితో ఆలివ్ మిఠాయి యొక్క ముచ్చట్లు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టీవీ ప్రేక్షకులకి, ఆర్టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.